అందరూ మునక్కాయ మటన్ చూస్తుంటారు, కానీ వంకాయ మటన్తో కాంబినేషన్ ఒకసారి టేస్ట్ చేశారా? చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ అయితే అద్భుతంగా ఉడికిపోయి ఉంటుంది, వంకాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి పూర్తి వీడియో చూసి ఈ ఛానల్లో చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఛానల్ వెళ్ళిపోదామా? ఎలా చేయాలో. ఎప్పుడైనా ములక్కాడ మటన్ చూస్తుంటావు, కానీ ఇలా వంకాయతో మటన్ కాంబినేషన్ చూస్తుండరు. పక్కా విలేజ్ స్టైల్లో ఈరోజు నేను చేయబోతున్నా. చాలా అద్భుతంగా ఉంటాయి. వంకాయలు మాత్రం నీట్గా చూసుకోండి ఫ్రెండ్స్. దీనేమో పాడగాలి, లేకపోతే ఇక ఇవి పురుగులు అన్నీ ఉంటాయి. అసలు ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే తినలేము. సో ఇవన్నీ కూడా నీట్గా ఇట్లా 1 బై 1 చూసుకోండి. నిదానంగా చూసుకొని మంచిగా వంకాయలు అయితే కట్ చేసుకోండి. సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోండి, లేకపోతే ఇక వంకాయ అనేది నల్లగా పోయి తినేటప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఇలా సాల్ట్ వాటర్ వేసుకుంటే వంకాయ అనేది నలుపు రాకుండా తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. వంకాయలన్నీ ఇలా కోసుకోండి. సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది, టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంటుంది మామ, నీకు ఇష్టమైనట్టు చేస్తే బాగానే ఉంటుంది. ఓకే, ఇలాంటి కాంబినేషన్లో బాగా తింటారు. పక్కా విలేజ్ స్టైల్లో ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా మీరు కూడా చూసి చేసుకోండి. ఇగో వంకాయలన్నీ ఇలా మంచిగా ఉప్పు వేసుకొని ఉప్పులో నీళ్ళల్లో నానబెట్టేసుకోండి. తీసుకొని ఇలాంటి దరసరిగా ఎల్లడిగా ఉండే గోళం పెట్టుకోండి. ఒక అడి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని మంచిగా కలబెట్టేసుకోండి. మరీ మాడిపోకుండా, మరీ పచ్చిగా ఉండకుండా. ఇవి కొంచెం వేగాక ఇదిగో ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు మీ కారాన్ని తగ్గిట్టు ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఒక 6 తీసుకున్నా. మీరు కారానికి తగినట్టు వేసుకోండి. కొంచెం వేగాయి కదా, ఎక్కువ వేయకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నా. మసాలా అనేది ఎప్పటికప్పుడు మంచిగా దంచుకుంటే బాగుంటుంది. ముందే నిలబెట్టుకున్నట్టు వేసుకునే కన్నా చిట్టుపట్లాడేదాకా వేసుకోండి. అవి చిట్టుపట్లు ఆగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్లు ఏమంటారు దీన్ని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 చెక్క లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని అవి కూడా జీలకర్రలు చిట్టుపట్టలాడేటట్టు వేపుకోవాలి. లేకపోతే కొంచెం టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తాన్ని దింపేసుకుందాం. మంచిగా ఏగాయి అంటే ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలాంటి ప్లేట్లో వేసుకొని మంచిగా చల్లారనివ్వండి కొద్దిసేపు. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. సన్నగా కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు కట్ చేసుకోండి. ఒక లావు అయితే ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఇవి చల్లగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. నూనె బాగా ఏగింది కదా, తిరువాత గింజలు వేసుకోండి. తిరువాత గింజల్లో కొన్ని మెంతులు ఎక్కువ ఇవి ఉంటాయి కదా, ఉద్దిబెల్లం ఎక్కువ వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది. పంటి కింద పడినప్పుడు పట్టుపట్లాడుతూ బాగా రుచి ఇస్తుంది. అవి కొంచెం వేగా కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతాయి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. టమోటా అనేది ఇలా ఒక పాటిని తీసేసి టమోటా కడుక్కున్నాక ఇలాంటి తీసేయండి. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా తీసేసుకొని ఇలా కట్ చేసుకోండి సన్న సన్న పీసెస్గా. ఇది వంకాయ లెక్క కాబట్టి కొంచెం పులుపు కారం మటన్ లెక్క అయితే అవసరం లేదు. ఇది వంకాయ కూర లెక్క కాబట్టి కొంచెం పులుపు కూడా పడాల్సి వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా. ఇప్పుడు టమోటా ముక్కలు ఇవన్నీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ మసాలా దినుసులన్నీ, ఇవన్నీ మిక్సీ దాంట్లో చల్లారిపోయాయి. మిక్సీలో తీసుకుందాం. ఆ మసాలా దినుసులన్నిటిలోకి కొబ్బరి పొడి అండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది, అందుకే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి తీసుకుందాం. అలాంటి కూడా వేస్తాం కదా. ఇది డ్రై రోస్ట్ పెట్టాలి. అంటే ఇవన్నీ ఒక రౌండ్ పట్టాక దీంట్లోనే 2 ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్కేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మెదిరాక 2 వేద్దాం. ఓకే, మిక్సీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మిక్సీ పెట్టేసుకున్నామండి. చూడండి ఎలా వచ్చిందో, మంచిగా వచ్చింది. మిక్సీ పట్టడం అస్సలు ఇష్టం ఉండదు నాకు, ఎందుకంటే రోట్లో వేసుకొని దంచుకుంటే పొడి అనేది అద్భుతంగా వస్తుంది. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇదో మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది. మగ్గింటుంది, ఒకసారి చూద్దాం. మంచిగా మగ్గిందండి. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి మసాలాన్ని యాడ్ చేసుకున్నాం. టమాటా పండు చూడండి మంచిగా మగ్గింది. పసుపు వేసుకోవాలి. ఏ కూరలో అయినా కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కడుపులో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే చక్కగా తగ్గుతుంది. కాకపోతే కొంచెం నూనెలో వేసుకుంటే పచ్చివాసన రాకుండా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నాం కదా. ఈ పొడి వేద్దాం. ఈ కూరకు అందం ఏమైనా ఉంది, రుచికి రావడానికి కారణం ఏదైనా ఉంది అంటే ఈ పౌడరేనండి. ఈ పౌడర్ వల్లే దీంట్లో కమ్మదనం పెంచుతుంది అన్నమాట. మసాలంతా కూడా మంచిగా వేగింది. ముందుగానే మనం వేపేసుకునేది కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ టమోటా పేస్ట్లో పడితే చాలు. ఇప్పుడు ఒక 3 చెంచాల పెరుగు కూడా వేసుకోండి. ఈ పెరుగు వేయడంలో మనం చింతపండు వేయలేదు కదా. వంకాయ కూరలో చింతపండు వేసుకోవాలి, కానీ మనము మటన్ వేస్తున్నాం కాబట్టి చింతపండు వాడలేదు. ఇప్పుడు 2 టమోటాలు ఈ పెరుగు వేయడం వల్ల మనకు కొంచెం పులుపుతనం వస్తుంది. వచ్చినప్పుడు అద్భుతమైన టేస్ట్ కూడా వస్తుంది. ఇదిగో మటన్ అండి. మటన్ ఫస్ట్ కొంచెం ఉప్పు సాల్ట్ వేసి బాగా
ఆ వాటర్ అంతా పోయేదాకా పొయ్యిని పెట్టేశాను. అంటే మంచిగా 2-3 సార్లు కడుక్కుంటాం కదా, అప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ పోయేదాకా మగ్గబెట్టేశాను. చూడండి ఎలా ఉందో. గుండెకాయ, మటన్ గుండెకాయ అండి, అద్భుతంగా ఉంటుంది. మూలు ఇంకా మటన్ ఇలా చేసి పెట్టుకున్నా. ఇలా చేసి బాక్స్లో పెట్టుకుంటే మనకు వారం 15 రోజులున్నా పాడైపోదు. ఎక్కడే కానీ వాటర్ లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వారం రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే 2-3 రోజులు సేవ్ చేసుకోవచ్చు. ఉపయోగకరమైన అవసరం అయితే యూజ్ చేసుకోండి. మసాలా చూడండి ఒకసారి ఎలా మగ్గిందో. మసాలా బాగా మగ్గి చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా లేదు. ఇప్పుడు ఈ మటన్ అనేది ఈ గ్రేవీలో పోసేద్దాం. పోసి కలబెట్టేసుకున్నాం. ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసి. నా మర్చిపోయి పాడుగాను, మటన్లో సాల్ట్ వేయడం మర్చిపోయాను. అన్నీ వేసాను కానీ సాల్ట్ వేయడం. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు ఫ్రెండ్స్. మీరు మటన్ ఇప్పుడు దాకా మునక్కాడల మటన్ చూసుంటారు, వంకాయ మటన్ చూసారా? అయితే చూడకపోతే వెంటనే చూసేయండి, అద్భుతంగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? వాటర్, మటన్ అంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేశాను కాబట్టి ఈ మాత్రం మటన్లోకి సరిపోతుంది. మీరైతే కొంచెం మటన్ ముదురుగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వంకాయలు అనేవి 1 బై 1 ఇలా మంచిగా కడుక్కొని సాల్ట్ వాటర్లో వేసాం కదా, ఇవన్నీ కూడా వేసేసుకోండి ఈ మసాలాలోనే. ఇలా అన్ని వంకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి ఈ వంకాయలన్నీ కలబెట్టేసుకోండి. కలబెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఇంకా అంతేనండి, 10 నిమిషాలు. వంకాయ కూడా లేతగా మంచి కలర్లో లేత ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అలా వదిలేయండి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, వంకాయ మటన్ కూర ఎలా ఉడికిందో, ఎలా టేస్ట్ ఉంటుందో చూద్దాం రండి. ఓకే, మంచిగా ఉడికింది, అద్భుతంగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో తినేటివే లేటు. మటన్ కూడా బాగా ఉడికింది, వంకాయ కూడా ఇదిగో మెత్తపడిపోయిందంటే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న. కూర అయితే మంచిగా ఉడికింది, కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్ కుదిరాయి ఫ్రెండ్స్. ఇంకా ఏం ఇబ్బంది లేదు. జస్ట్ ఇంకా కలబెట్టుకోకుండా వంకాయ చెదిరిపోతుంది కదా, గ్రేవీ కూడా తిక్కుగా చాలా చక్కగా వచ్చింది. చూడండి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. ఏం లేదు, ఒక్క మటన్ ముక్క అలాగే ఒక్క వంకాయ వేసుకున్నామంటే తృప్తిగా భోజనం చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంతలాగా హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి వంకాయ మటన్ కూర అండి, అద్భుతంగా ఉంటుంది. వంకాయ మటన్ కూర చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి మంచిగా మటన్ ఉడికింది, బొక్కలు చూడండి మటన్లో బాగా. ఈ కూర చాలా బాగుంటుంది. చూడండి మంచిగా మటన్ ఉడికింది, అలాగే వంకాయ కూర ఉడికింది. మరి ఈ కూర ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్?